మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 4గురిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అందులో అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 ఈగల్ టీం అదుపులో ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే నీలిమ డ్రగ్స్ కు అలవాటై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ ను కూడా ఈగల్ టీం పట్టుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విక్రమ్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నారు. విక్రమ్, ధర్మతేజలు కలిసి డ్రగ్స్ విక్రయాలు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా దొరికిపోయారు. ఇక మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకమైన పురోగతి అయితే కనిపిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 4గురిని ఈగల్ టీం అయితే అరెస్ట్ చేసింది. అందులో అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 ఈగల్ టీం అదుపులో ఉన్నారు. అటు కుటుంబ సమస్యల కారణంగానే నీలిమ అనే మహిళ డ్రగ్స్ కు అలవాటై ఉంటుందని పోలీసులు అయితే చెబుతున్నారు. ఇక రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ ను కూడా ఈగల్ టీం అయితే పట్టుకుంది. అటు మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ అనే వ్యక్తి అయితే కీలకంగా ఉన్నారు. విక్రమ్, ధర్మతేజ వీరిద్దరూ కలిసి కూడా డ్రగ్స్ విక్రయాలు చేశారు. అటు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అటు గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా వీరిరువురు కూడా దొరికిపోయారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకమైన పురోగతి అయితే సాధించారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 4గురిని ఈగల్ టీం అయితే అరెస్ట్ చేసింది. అందులో అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 ఈగల్ టీం అదుపులో ఉన్నారు. మరి నీలిమ డ్రగ్స్ కి ఎందుకు అలవాటైంది అనే విషయానికి సంబంధించి పోలీసులు అయితే కీలకమైన అప్డేట్స్ ఇచ్చారు. కుటుంబ సమస్యల కారణంగానే నీలిమ డ్రగ్స్ కు అలవాటై ఉంటుందని పోలీసులు అయితే చెబుతున్నారు. ఇక రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ ను కూడా ఈగల్ టీం అయితే పట్టుకుంది. అటు మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విక్రమ్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నారు. విక్రమ్, ధర్మతేజ వీరిద్దరూ కలిసి డ్రగ్స్ విక్రయాలు చేశారు. అటు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. ఇక గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా వీరిరువురు కూడా దొరికిపోయారు. ఇక మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మల్నాడు డ్రగ్స్ కేసులో మరొక 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి బర్త్డే పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఈగల్ టీం సడన్ గా రైడ్ చేయడం, అక్కడ 4 డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా గుర్తించి ఒక మహిళతో పాటు మరొక 3గురిని, విక్రమ్ అని చెప్పేసి కూడా ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడిగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం ఎంతమంది పట్టుబడ్డారు? ప్రస్తుతానికైతే 4గురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారిని వైద్య పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే మాదాపూర్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే డ్రగ్స్ కేసులో అనేక కేసులో వీటికి సంబంధించి ఈగల్ టీం ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కేసులో ఒక బర్త్డే విక్రమ్కి సంబంధించిన బర్త్డే పార్టీ నిర్వహిస్తుండగా అందులో పాల్గొన్నటువంటి 4గురిని కూడా అక్కడ టెస్ట్ చేయగా వారికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా వీరు డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్కి తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి ఇట్లా పార్టీలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే పక్కా సమాచారంతో ఈగల్ టీం నిన్న అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నటువంటి విక్రమ్తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారంతా కూడా డ్రగ్స్ సేవించినట్టు తెలిసింది. వారికి డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ హైదరాబాద్లో కూడా కొంతమందికి ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈగల్ టీం మొత్తం 4గురిని కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారికి సంబంధించి పూర్తి వివరాలు ఆరా
తీశారు. ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు, వారికి సంబంధించిన సమాచారం సేకరించడంతో మల్నాడుకు సంబంధించిన డ్రగ్స్ రాకెట్లో కూడా వీరు నిందితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈగల్ టీం ఇప్పటికే మల్నాడు డ్రగ్స్ కేసులో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. ఇంకా 14 మంది వరకు కూడా పరారీలో ఉన్నట్టు గతంలో చెప్పారు. కానీ నిన్న ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది విక్రమ్కి సంబంధించి. ఆ విక్రమ్ బర్త్డే పార్టీలో కొంతమంది, ఒక మహిళతో పాటు ఇంకా మరికొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం రావడంతో ఈగల్ టీం అక్కడ విజిట్ చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న వారందరికీ కూడా డ్రగ్ కిట్ల ద్వారా డ్రగ్ టెస్ట్ చేయడంతో అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు 4గురిని గుర్తించడం జరిగింది. ఆ 4గురిలో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ కూడా అమెరికాకు మల్నాడు కేసు నమోదైన తర్వాత వారంతా కూడా బ్యాంకాక్, అమెరికాకు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కానీ వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చి మళ్ళీ యథేచ్ఛగా అదే స్థాయిలో డ్రగ్ పార్టీలు నిర్వహిస్తుండడంతో ఈగల్ టీంకి పక్కా సమాచారం రావడంతో గచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి ఆ బర్త్డే పార్టీపై రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసిన తరుణంలోనే 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. విక్రమ్ అదేవిధంగా మరొక మహిళని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వారితో పాటు మిగతా వారికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయడంతో వీరంతా కూడా బయటపడడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మల్నాడుకి డ్రగ్స్ కి వీరికి కూడా లింక్ ఉండడంతో ఆ కేసులో కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చూపెట్టే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ కూడా ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడడం జరిగింది. విక్రమ్ బర్త్డే పార్టీకి వచ్చాడు. విక్రమ్ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను బర్త్డే ఉందని చెప్పేసి కూడా ఏపీకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్, అంటే డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నటువంటి మణిదీప్ని కూడా పిలిచినట్టు తెలుస్తుంది. ఈ బర్త్డేకి డిప్యూటీ ఎంఆర్ఓతో పాటు నీలిమని కూడా ఈ పార్టీకి పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే విక్రమ్, ధర్మతేజలు, అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్, వీరు ముగ్గురు కూడా డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. వీరంతా కూడా డ్రగ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఫామ్ హౌస్గా అని చెప్తున్నారు. కానీ ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్ పార్టీ చేస్తుండడంతోనే ఈగల్ టీంకి సమాచారం వచ్చింది. ఆ సమాచారంతోనే వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నీలిమ కూడా ఆమె హౌస్ వైఫ్గా ఉంది. ఈ మల్నాడు డ్రగ్స్ కేసులో కూడా ఆమె నిందితురాలుగా ఉంది. కానీ ఆ కేసు తర్వాత బ్యాంకాక్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి నిన్న విక్రమ్ బర్త్డే సందర్భంగా విక్రమ్ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వాడి అక్కడ డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈగల్ టీంకి పక్కా సమాచారంతో, ఎందుకంటే గతంలోనే వీరికి సంబంధించిన సమాచారం ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పారిపోయారనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమంది మీద లుకౌట్ నోటీసులు కూడా, పరారీలో ఉన్న వారందరిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిన్న గచ్చిబౌలి ఏరియాలో, అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బర్త్డే పార్టీ జరుగుతుందనే సమాచారంతోనే ఈగల్ టీం అక్కడ రైడ్ చేసి మొత్తం అక్కడ పార్టీలో పాల్గొన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడంతో మొత్తం 4గురు కూడా డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ రావడం, వారికి డ్రగ్స్ సప్లై కూడా చేస్తుండడంతో ఈ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నీలిమని, అదేవిధంగా వీరికి మల్నాడు డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితులకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, మల్నాడు డ్రగ్స్ కేసులో 2 పోలీస్ అధికారుల కొడుకులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. వారు కూడా డ్రగ్స్ సేవించడమే కాదు, ఫామ్ హౌస్లలో పార్టీలు నిర్వహించారు, పబ్బులలో లేట్ నైట్ పార్టీలు నిర్వహించారనే దానికి సంబంధించి కూడా ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని పబ్బులకు నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలవడం జరిగింది. లేట్ నైట్ పార్టీలకు పబ్బులో ఎలా అనుమతించారు, వారికి సపరేట్ క్యాబిన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, వాటన్నిటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. త్వరలోనే పబ్బుల యజమానులపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఈగల్ టీం. ఇప్పటికే నోటీసులు ఇచ్చి వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు కాబట్టి ఆధారాల కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత పబ్బు యజమానులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి గచ్చిబౌలి బర్త్డే పార్టీకి సంబంధించి మరికొద్ది సేపట్లోనే మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పుడు మహిళ కూడా, నీలిమ అనే మహిళ ఉంది, గృహిణి ఉంది, ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లోనే 3:30కి ఈ బర్త్డే పార్టీకి సంబంధించి డ్రగ్స్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకమైన పురోగతిని సాధించారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉన్న 4గురిని ఈగల్ టీం అయితే అరెస్ట్ చేసింది. ఇంకా మరిన్ని అరెస్టులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.